ఇప్పటి వరకు మన ఇష్టంగా ఉన్నామేమో, ఇక మీదట కొన్ని విషయాలు సీరియస్ గా తీసుకోండి. ఏంటి కొన్ని విషయాలు సీరియస్ గా తీసుకోవాలి అంటే, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ కుటుంబ జీవితంలో, మీ బంధువుల మధ్య, మీరు పెళ్లిళ్ళలో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ మధ్య అందరూ కలిసి తిరుగులాడుతా ఉన్నప్పుడు, ప్రతి చోట కూడా నువ్వేంటో, నీ ఉనికి ఏంటో నువ్వు గుర్తు చేసుకో. అర్థమైందా? మర్చిపోకు, సీరియస్ గా తీసుకో. షుగర్ పేషెంట్ కాఫీ కావాలా అంటే షుగర్ వేయద్దమ్మా ముందే చెప్పేస్తారు కదా. మరి నువ్వు క్రైస్తవుడుగా ఏర్పాటు చేయబడిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సారీ నేను ఇట్లాంటివి వద్దు, ఇలా కుదరదు, ఇలా చేయకూడదు, ఆ సీరియస్నెస్ ఎందుకు ఉండట్లేదు? డాక్టర్ చెప్పిన మాటకే సీరియస్ గా తీసుకుని నీ షుగర్ 200 300 పెరిగిపోద్దేమోనన్న భయంతో అంతగా నువ్వు అని చెప్పేస్తున్నావే. మరి దేవుడు జాగ్రత్తగా ఉండు అంటున్నాడంటే, అంటే ఏం మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా ఉద్యోగం చేస్తున్నావు, కుటుంబంలో బాధ్యతలు ఎలా నెరవేరుస్తున్నావు, ఇంకెంత సీరియస్ గా తీసుకోవాలి? గడిచిన కాలం ఎలా ఉన్నాం వదిలేయండి. ఇక మీదట కొన్ని విషయాలు సీరియస్ గా తీసుకున్న రోజున అద్భుతమైన జీవితం మన కొరకు ఏర్పాటు చేయబడి